కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసంతృప్తిగానే ఉంది, జనసేన క్యాడర్ అసంతృప్తిగానే ఉంది. వాళ్ళ వాళ్ళ ఓన్ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. జనసేన అంతవరకు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, గౌరవించట్లేదు, ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయట్లేదు. ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా మమ్మల్ని ఏమి వాళ్ళు ఇన్వైట్ చేయట్లేదు. ఇలా రకరకాల కారణాలతో అసంతృప్తిగా ఉన్నారు. అండ్ కార్యకర్తలకు ఏమి పదవులు దక్కట్లేదు. ప్రతి పదవుల్లోనూ 1/3 పదవులు ఇస్తామని చెప్పారు, నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థల్లో కూడా. కానీ ఇవ్వడం లేదు. మా అధ్యక్షుడేమో పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియాలోని కొన్ని రోజుల కిందట నుంచి కథనాలు వస్తూ ఉన్నాయి. జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు పదవుల కోసం అని చెప్పి. జనసేన వాళ్ళను వదిలిపెట్టేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వాళ్ళు ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉన్నారు అని చెప్పి టీడీపీ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. సరే, ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందా అన్న విషయం చర్చకు రాలేదు. కానీ అంటే ఇది ఎంతవరకు వాస్తవం ఉంది అన్న విషయం తాజాగా నాదెండ్ల మనోహర్ గారు తాజాగా ఈరోజు రిపబ్లిక్ డే రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అవును జనసేన వాళ్ళు పక్క పార్టీల వాళ్ళతో పదవుల కోసం రహస్యంగా మంతనాలు జరుపుతూ ఉన్నారు, రహస్యంగా వాళ్ళని కలుస్తూ ఉన్నారన్నమాట నిజమే. ఇప్పుడు జనసేన అధ్యక్షుడిని నమ్ముకుంటే మనకు రావని చెప్పి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళతో రహస్యంగా మంతనాలు జరుపుతూ ఉన్నారు అని దీన్ని ఉద్దేశించి డైరెక్ట్గానే కామెంట్స్ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీ వాళ్ళు మీరు ఎవరో వేరే వాళ్ళ దగ్గరకు పోయి పదవులు కావాలంటే రావు. మీకు మన అధ్యక్షుల వారు ఎంత మేలు చేశారో కార్యకర్తలకు తెలియదా? మీకోసం ప్రమాద బీమా ఇవ్వలేదా? అది కట్టలేదా? ఇన్సూరెన్స్ కట్టలేదా? అధికారంలో లేనప్పుడైనా మిమ్మల్ని గౌరవించుకున్నాం కదా. పదవులు కాదు కదా మన పార్టీ సిద్ధాంతాలు. పదవులు ఉన్నా లేకున్నా కూడా పనిచేయడమే కదా. 10 ఏళ్ళు అలాగే పనిచేశాం కదా. మీరు పదవుల కోసం వేరే వాళ్ళని వెళ్ళి కలవడం, రహస్యంగా మంత్రాలు జరపడం కరెక్ట్ కాదు అని అంటూనే జనసేన వాళ్ళను కొందరు రెచ్చగొడుతున్నారు. మీరు ఆ రెచ్చగొట్టి వాళ్ళ మాటలు నమ్మకండి. కూటమిలో మీకు గౌరవం దక్కట్లేదని, కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదు అని, ఎక్కువ పదవులు టీడీపీకి వస్తున్నాయని, ఇటువంటివన్నీ కూడా చెప్పి జనసేన వాళ్ళను కొందరు రెచ్చగొడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మాయలో మీరు పడకండి. ఇలా రెచ్చగొట్టేటివి ఏమంటారు, మీరందరూ నమ్మకండి. నమ్మి మీరు మీకు పదవుల కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రహస్యంగా మంతనాలు జరపకండి అని నాదెండ్ల మనోహర్ గారు అయితే పాపం జనసేన కార్యకర్తలకైతే ఒక పక్క వాళ్ళ మీద సీరియస్ అవుతూనే వేరే వాళ్ళని నమ్ముకుంటే పదవులు రావు, మన పార్టీ వాళ్ళను మనల్నే నమ్ముకోవాలి, మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు అని చెప్పి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మరి ఇప్పుడు జనసేన కార్యకర్తలు వీళ్ళ అధ్యక్షుని నమ్ముకుంటే అయ్యేది లేదు పోయేది లేదని చెప్పి మరి టీడీపీ వాళ్ళతో వాళ్ళు ఏమైనా కనుక మెయింటైన్ చేస్తున్నారేమో సంబంధాలు, అంటే రిలేషన్ అన్నది, నెట్వర్క్ అన్నది, ఒక యాక్సెస్ అన్నది నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యల ద్వారా అయితే అర్థమవుతూ ఉంది. అండ్ జనసేన వాళ్ళని ఎవరో రెచ్చగొడుతున్నారట, టీడీపీ గౌరవించట్లే, టీడీపీలో పదవులు రావు, మీరు ఎంత చేసి మీకు రాకుండా పోయింది, మీ అధ్యక్షుడికి ఆడేం గౌరవం లేదు, మిమ్మల్ని ఏం పట్టించుకుంటారు, ఇటువంటి వ్యాఖ్యల ద్వారా రెచ్చగొడుతూ ఉన్నారట. మీరు అటువంటి వాళ్ళ మాయలో పడకండి అని అంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మాయలో పడకండి అని చెప్పి అంటూ ఉన్నారు. అయినా జనసేన పార్టీ వాళ్ళకైనా కింది స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి లీడర్షిప్ వరకు అయినా తెలియదా వాళ్ళకి ఎంతవరకు పదవులు వస్తున్నాయి, ఎంతవరకు గౌరవం వస్తుంది, నామినేటెడ్ పదవులు ప్రకటిస్తే వీళ్ళకి ఇన్ని వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలియదా? ఎవరో రెచ్చగొడితే వాళ్ళు మాయలో పడతారట. ఇంకా మీరు కష్టపడి పనిచేసిన పదవులు అంటే వాళ్ళ వర్షన్ ఏంటి, జనసేన వాళ్ళ వర్షన్ మరి ఇంకెప్పుడు అంటున్నారు వాళ్ళు. నామినేటెడ్ పదవులు ప్రకటించినప్పుడు మన వాటా ఏందో మనకు రావాలి కదా, 1/3 అన్నప్పుడు ఏడుతున్నాయి అన్నది వాళ్ళ ప్రశ్నే. దానికి సమాధానం చెబితే నాదెండ్ల మనోహర్ గారు జనసేన ఫ్యాన్స్ ఏమైనా కనుక సాటిస్ఫై అయ్యి కన్విన్స్ అవుతారేమో మరి.